భారతీయ యానిమేషన్ సినిమాలు ఇప్పటి వరకు ఎక్కువగా టెలివిజన్, ఓటీటీ మాధ్యమాలకే పరిమితమయ్యాయి. 2005లో వచ్చిన హనుమాన్, 2008లో వచ్చిన రోడ్ సైడ్ రోమియో వంటి సినిమాలు థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడినా బాక్సాఫీస్ స్థాయిలో పెద్ద విజయం నమోదు చేయలేకపోయాయి. అంతర్జాతీయ సినిమాలైన ఇంక్రెడిబుల్స్ 2, ఫ్రోజన్ 2 లాంటి యానిమేటెడ్ ఫిల్మ్స్ మాత్రమే మన థియేటర్లలో కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది మహావతార్ నరసింహ. ఓ భక్తిభావంతో కూడిన యానిమేటెడ్ చిత్రం. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై మొదట్లో మెల్లగా మొదలైన వసూళ్ల ప్రయాణాన్ని రెండవ వారం నుంచి మరింతగా పెంచుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పాజిటివ్ టాక్ ద్వారా ఆక్యుపెన్సీ చాలా పెరిగింది. మొదటి 2 వారాల చివరికి మహావతార్ నరసింహ భారతదేశంలో 100 కోట్ల రూపాయలు దాటి వసూలు పరంగా ఒక చరిత్రాత్మక మైలురాయి అందుకుంది. ఇది భారతీయమైన, అంతర్జాతీయమైన ఏ యానిమేటెడ్ ఫిల్మ్ కి ఇప్పటి వరకు సాధ్యపడని రికార్డ్. ఇదివరకు స్పైడర్ మ్యాన్, అక్రాస్ ద స్పైడర్ వర్స్, ఇంక్రెడిబుల్స్ 2, ఫ్రోజన్ 2 వంటి యానిమేటెడ్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్లో 50 కోట్ల రూపాయల దాకా మాత్రమే వచ్చాయి. హనుమాన్ చిత్రం ఒకప్పుడు 10 కోట్ల రూపాయల మార్కును చేరి మైలురాయిగా నిలిచింది. అయితే ఇప్పుడు మహావతార్ నరసింహ ఆ రికార్డులన్నింటినీ కూడా గణనీయంగా అధిగమించింది. ఈ విజయాన్ని పునాది చేసుకుని హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2037 వరకు మొత్తం 6 సినిమాలు రూపొందించబోతున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. అంటే ఇది ఒక సినిమా విజయం మాత్రమే కాదు, భారతీయ యానిమేషన్ కు కొత్త దిశ చూపే సంచలన మార్గం. ఇది కేవలం ఓ విజయం కాదు, భారతీయ యానిమేషన్ కు భవిష్యత్తు మార్గదర్శి. మహావతార్ నరసింహ విజయం చూపించినది ఒక విషయం. మన పౌరాణికత, భారతీయ విలువలతో కూడిన కథలు మంచి నిర్మాణ విలువలతో చెప్పినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకాడడం లేదని. ఇది ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లకు ఒక బలమైన సంకేతం. ఇకపై యానిమేషన్ సినిమాలు పిల్లలకే కాదు, కుటుంబ సమేతంగా చూడదగ్గ పథకంలోకి వస్తున్నాయనే సంకేతం కూడా ఇది. ఈ విజయంతో యానిమేటెడ్ ఇండస్ట్రీకి ఒక కొత్త వే ఏర్పడినట్లే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.